ఇప్పుడు మనం కరామా సెంటర్ నుంచి కరామా పార్క్ వెళ్తున్నాం. ఇది చాలా దగ్గర, జస్ట్ వాకబుల్. ఐ గెస్ ఒక 500 మీటర్స్ ఉంటుంది అనమాట. లెట్స్ గో. చూసారుగా, ఇదే కరామా సెంటర్. చూడండి, ఇది దుబాయ్లో మన సిటీ బస్ స్టాప్స్ ఇలా ఉంటాయి. లోపల ఏసీ ఉంటుంది. ఇక్కడ సమ్మర్ ఎక్కువ కదా, హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ద దుబాయ్ బస్ స్టాప్స్ విల్ బి. ఇది దుబాయ్ మున్సిపాలిటీ ఆఫీస్. కరామా సెంటర్ వచ్చేసి మీకు రైట్ సైడ్ ఉంటుంది. ఇది పెయిడ్ పార్కింగ్ ఏరియా. చూసారు ఎంత పెద్దగా ఉందో. దుబాయ్లో మీరు చూస్తే డబుల్ డెక్ బస్సులు చాలా ఉన్నాయి. మీకు కనిపిస్తుంది అనుకుంటారు. ఆర్టీఏ దుబాయ్. మనం రైట్ టర్న్ తీసుకున్నాము పార్క్ వెళ్ళటానికి. కరామా సెంటర్ నుంచి రైట్ టర్న్ తీసుకున్నాము. రైట్ టర్న్ తీసుకుని ముందుకు వెళ్తున్నాం. ఇదంతా వాకింగ్ ప్లేస్. లైక్ మనకి ఫుట్పాత్ ఎలాగో అలాగ వాకింగ్ ప్లేస్. అంతా మనం వాక్ చేసుకుంటే, ఫ్రీగా వాక్ చేసుకుంటే వెళ్ళచ్చు. అండ్ రోడ్ ఇలా ఉంటుంది, కార్లు ఇలా వెళ్తూ ఉంటాయి. ఇక్కడ రైట్ సైడ్ డ్రైవింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే మీరు కరీం బైక్స్ ఉంటాయి. మనం కావాలంటే యాప్ ఇన్స్టాల్ చేసుకొని అది తీసుకొని వాడుకోవచ్చు. సింపుల్. పార్కింగ్ ప్లేస్ చాలా లైన్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా. ఆ లైన్లోనే పెట్టాలి క్లియర్గా. ఇక్కడ మీరు ఎక్కడ చూసినా ఎక్స్చేంజ్ సెంటర్స్ ఫుల్గా ఉంటాయి. మీరు మనీ ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే ఏ కరెన్సీ నుంచి ఏ కరెన్సీకైనా మోస్ట్లీ ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లో ఈజీగా. చూడండి, మనం రోడ్ క్రాస్ చేస్తాం. రోడ్ క్రాస్ చేసినప్పుడు ఇక్కడ ఇలా ఉంటుంది జీబ్రా క్రాస్. ఆటోమేటిక్గా మనిషి దాడుతున్నాడంటే, ఎవరైనా రోడ్ క్రాస్ చేస్తున్నాడంటే ఆటోమేటిక్గా కార్స్ ఆగిపోతాయి. ఇది కార్ ఆగిపోయింది. ఇక్కడ సిగ్నల్ ఏం లేదు, కార్ ఆగిపోతుంది. ఇక్కడ ఎన్వైల్ కార్డ్ అని ఒకటి ఉంటుందండి. దాంట్లో టాపప్ చేసుకోవాలంటే ఈ మిషన్ యూజ్ చేసుకొని మనం టాపప్ చేసుకోవచ్చు. మనీ ఇన్సర్ట్ చేసి టాపప్ చేసుకోవచ్చు. ఇది బస్ స్టాండ్, బస్ స్టాప్, సిటీ బస్ స్టాప్. మనం వచ్చేసాము పార్క్ దగ్గరికి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దుబాయ్ మున్సిపాలిటీ వాళ్ళు మన వేప చెట్లు బాగా పెంచారు. మీకు ఎక్కడ చూసేస్తే వేప చెట్లు ఎక్కువగా ఉంటాయి.
చూడండి ఎన్ని వేప చెట్లు ఉన్నాయో. సో మనం పార్క్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇదేం అంత పెద్ద పార్క్ కాదు, బట్ మనకి రిలాక్స్ అవ్వాలి కరామాలో అంటే ఈవినింగ్ మార్నింగ్ మనం ఇక్కడికి వచ్చి సరదాగా ఇలా టైం స్పెండ్ చేయొచ్చు. చూసారా బెంచెస్ ఉన్నాయి, అండ్ ఎవ్రీవేర్ ఇక్కడ మీకు ఇలా డస్ట్బిన్స్ కనిపిస్తాయి. డస్ట్ చాలామంది మోస్ట్లీ అందరూ డస్ట్ దాంట్లో వేస్తూ ఉంటారు. ఇది పార్క్, కరామా పార్క్. మీరు ఇక్కడ చూస్తే పిల్లులు, మన దగ్గర కుక్కలు ఎట్లా ఇక్కడ పిల్లులు అట్లా చాలా ఉంటాయి పిల్లులు. చూసారుగా ఇప్పుడు టైం 3 అవుతుంది, బట్ స్టిల్ పీపుల్ ఆర్ దేర్. అందరూ చిల్ అవుతున్నారు, ఆడుతున్నారు. ఇక్కడ ఏంటంటే చాలామంది వస్తారు కదా, సో వాళ్ళకి రిలాక్స్ అవ్వాలి అంటే పార్క్ ఒక బెస్ట్ ప్లేస్. వచ్చి హాయిగా జనరల్గా ఏమవుతుందంటే ఇక్కడ ప్రతి ఇంట్లో ప్రతి రూమ్లో ఎక్కడైనా మీకు ఏసీ ఉంటుంది. సో ఏసీ ఎక్కువగా అనిపించిన, లేదు కొద్దిసేపు హీట్ ఫీల్ అవ్వాలనిపించిన ఇలా పార్క్ వచ్చి బయట కూర్చోవచ్చు హాయిగా. సో ఇక్కడ ఎక్కువ వేప చెట్లు కాబట్టి మీకు ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అండ్ కూల్నెస్ కూడా. ఇది పార్క్. నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ పార్క్లో ఎక్కువ ఈ ఫుడ్ డెలివరీ బాయ్స్ చాలామంది ఉంటున్నారు. సో వాళ్ళు డెలివరీ చేస్తూ మధ్యలో అలసిపోతే ఇక్కడ పార్క్ వచ్చి అదండి అలా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అలా రెస్ట్ తీసుకుంటారు. చూసారు ఈ బైక్స్ కూడా ఎక్కువ వాడుతూ ఉంటారు జనాలు. ఇక్కడ పెద్ద కాస్ట్ ఉండవు, మోస్ట్లీ 3000 to 4000 dirhams ఉంటాయి. చూసారు ఇక్కడ కూడా ఫుడ్ డెలివరీ బాయ్స్ ఉన్నారు. సో ఇది ఇలా ఉంది పార్క్. సో జనరల్గా మార్నింగ్ నేను ఇక్కడికి వస్తాను. సో మీరు ఆపోజిట్ చూస్తున్న ప్లేస్ ఉంది కదా, ఒక స్టేజ్ లాగా, ఇక్కడ యోగా క్లాసెస్ అన్నీ జరుగుతాయి. అండ్ దట్ టు ఫ్రీ, మనీ ఏం అవసరం లేదు. మనీ అసలు ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. మార్నింగ్ 5:30 to 6:30 ఇట్స్ ఎ ఫ్రీ క్లాస్. అండ్ సండే ఒక కమ్యూనిటీ హాల్ ఉంటుంది, ముస్కాన్ ఆర్ సంథింగ్, నాకు గుర్తులేదు. ఆ కమ్యూనిటీ హాల్లో మీకు బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేస్తుంది. సో నేనేమంటానంటే ఇలాంటి గ్రూప్స్లో మీకు వస్తే మీకు ఏంటంటే మీకు ఒక నెట్వర్క్ ఫామ్ అవుతుంది. ఏదైనా జాబ్ సెర్చ్లో మీరు వస్తే కనుక విజిట్ వీసా మీద మీకు చాలా అడ్వాంటేజ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ జాబ్స్ మనకి లింక్డ్ఇన్, ఇండీడ్ ఇలాంటి వాటిలో పోస్ట్ అవుతున్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రెఫరెన్సెస్ చాలా వర్క్ అవుతాయి. ఇంటర్నల్ హైరింగ్ మాత్రమే ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఇది తెలియక చాలామంది వస్తూ ఉంటారు, వచ్చి చాలా కష్టాలు పడుతూ ఉంటారు. కానీ మీకు మంచిగా రిఫరెన్స్ ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వర్క్ చేస్తున్నారు అంటే దెన్ మీకు జాబ్ ఇక్కడ తెచ్చుకోవడం ఈజీ. లేదంటే కొద్దిగా కష్టపడాలి. 2 months అనేది చాలా తక్కువ పీరియడ్. అట్లీస్ట్ మీరు 4 to 5 months పెట్టుకోవాలి. అలా అని ఇండియాలో జాబ్ వదిలేసుకొని వచ్చారనుకోండి మీకు కష్టాలు తప్పవు. ఎందుకంటే ఇండియాలో ఒక్క సిటీ లాంటిది ఇది, అంటే మనకు బెంగళూరు, హైదరాబాదు అలాంటి ఒక సిటీ ఇది. మీకు ఇండియాలో 10 సిటీల్లో మీకు ఐటీ కంపెనీలో జాబ్ దొరుకుతుంది, వేరే కంపెనీస్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ ఏదైనా జాబ్ దొరుకుతుంది.
కానీ ఇక్కడ మాత్రం ఒక్కటే సిటీ దుబాయ్. సో ఇక్కడ మీకు జాబ్ దొరకాలంటే కొద్దిగా టైం పడుతుంది. ఇంకా ఉన్నాయి షార్జా, దుబాయ్ పక్కన సిటీస్ ఉన్నాయి, కానీ అక్కడ కొద్ది కంపెనీస్ తక్కువ. ఇంకా ఫైనల్గా ఏం లేదండి, మీరు ట్రై చేసుకోవాలి, ఇంకా మీ లక్. అది అండి సంగతి. మనం పార్క్ నుంచి బయటకు వస్తాము. మీరు చూసారు కదా, ఆపోజిట్ ఒక పెద్ద సూపర్ మార్కెట్ ఉంది. ఏం సూపర్ మార్కెట్ అది? ये सुपर मार्केट लूलू सुपर मार्केट या लूलू सुपर मार्केट. ఇది సంగతి. చూడండి, ఇలాంటి బైక్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు ఇక్కడ, ఎలక్ట్రిక్ బైక్స్. డెలివరీ బాయ్స్ వాళ్ళందరూ ఇంకా చూసారా, అంబ్రెల్లా మస్ట్. అంబ్రెల్లా లేకపోతే మీకు కష్టం. అది మరి సంగతి. ఇది కరామా పార్క్.